వెల్కమ్ టు రాకుకరణ్ బ్లాగ్స్. అల్ఫ్రెడో పాస్తా చేసేస్తున్నాం ఆన్ ది డిమాండ్. ఎందుకంటే నో వెజిటబుల్స్ అనేది చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది మా పాప. సో అందుకని చెప్పేసి అల్ఫ్రెడో పాస్తా నేను ప్రిఫర్ చేస్తున్నాను. అల్ఫ్రెడో అంటే ఏం లేదు, క్రీమీగా ఉంటుంది, టెక్స్చర్ వైజ్గా చాలా బాగుంటుంది, బట్ వెజిటబుల్స్ ఏమి ఉండవన్నమాట. సో అల్ఫ్రెడో పాస్తా అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ ప్రాసెస్ అయితే మీకు ముందు చూపించేస్తూ ఉంటాను. మీరు కూడా ఎప్పుడన్నా మీకు కూడా క్రేవింగ్ వచ్చినా, పిల్లలు అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినా ఈ పాస్తా చాలా చాలా ఈజీగా చేసేసుకుని హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను చేసేది కంప్లీట్ వీట్ పాస్తా అనమాట. దానికోసం ఒక ప్యాన్లో 2 నుండి 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకొని మంచిగా బాయిల్ వచ్చేదాకా మనం బాయిల్ చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని, అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నీళ్ళు ఇలా మరిగిపోతాయి అనమాట. సో మరిగిన తర్వాత మన పాస్తా ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫిజిల్ పాస్తా యూస్ చేస్తున్నాను. అంటే ఇలా స్పైరల్ కింద ఉంటాయి కదా, అవన్నమాట. పాస్తాస్లో చాలా రకాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క పాస్తా ఒక్కొక్క కైండ్ ఆఫ్ రెసిపీకి బాగుంటుంది. సో అల్ఫ్రెడోకి అయితే ఇది బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను హెల్తీ ట్విస్ట్ ఒకటి ఇచ్చాను. సో ఏంటంటే ఇలా కొంచెం ఒక 2-3 బాదం పలుకులు, కొంచెం జీడిపప్పు, అంటే ఒక 4 జీడిపప్పు పలుకులు తీసుకుని అవి కొంచెం నానబెట్టాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి పాస్తా కుక్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, మరి మెత్తగా అవ్వకుండా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని 80% ఉడికిపోయిన తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. తర్వాత ఇందాక నేను నానబెట్టుకున్నాను కదా, ఒక 2 బాదం పలుకులు, కొంచెం జీడిపప్పు, సో వాటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. బాదం అయితే ఏం పీల్ చేయక్కర్లేదు. సో అండ్ నెక్స్ట్ నేనైతే అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుంటున్నాను, కొద్దిగా నెయ్యి కానీ అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే మీరు ప్రిఫరబుల్లీ ఆలివ్ ఆయిల్ అయితే వాడండి, ఎందుకంటే మామూలు మన పీనట్ ఆయిల్ అలాంటివి అయితే పాస్తా టేస్ట్ మొత్తం పాడైపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది. సో దాంట్లో నేను ఒక 2 నుండి 3 గార్లిక్ చిన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. వెల్లుల్లి, గార్లిక్ వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గోధుమ పిండి, ఇది ఇంచుమించుగా 2 చెంచాలు గోధుమ పిండి, మామూలు 2 టీ స్పూన్లు గోధుమ పిండి వేస్తున్నాను. జనరల్గా అయితే వీటిల్లోకి ఎక్కువ ఏం చేస్తారంటే మైదా వేస్తారు. మైదా కన్నా నేను గోధుమ పిండి కూడా ఏంటంటే అది కొంచెం థిక్గా అవడం కోసమే కాబట్టి గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. రాకుకరణ్ బ్లాగ్స్ మెయిన్ మోటో అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మనం చేసుకునే పదార్థాల్లో కొద్దిగా అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, అంటే మనం రోజు ఏం అన్హెల్దీ తినము, బట్ స్టిల్ ఏవైతే ఇలా మైదా, ఎక్కువ డీప్ ఫ్రైస్ ఇలాంటివి ఉంటాయో వాటిని కొంచెం హెల్దీ ట్విస్ట్తో ఎలా చేసుకోవాలని చూపించడమే ఈ రాకుకరణ్ బ్లాగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో తర్వాత ఇక్కడ గోధుమ పిండి అయితే మనకి బాగా మంచిగా వేగిపోయి చక్కటి వాసన వస్తుంది. తర్వాత దానిలోకి కొంచెం పాలు పోసుకోవాలి. అండ్ ఇవి కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలైనా పోసుకోవచ్చు, అంటే పచ్చిపాలైనా పోసుకోవచ్చు. అండ్ మిల్క్ ఇష్టం లేని వాళ్ళు లేదా మిల్క్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం నీళ్ళు పోసేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా గోరువెచ్చగా చేసే నీళ్ళు పోసుకోవాలి, లేదంటే కనుక గోధుమ పిండి అంతా మనకి ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం గోరువెచ్చగా చేసుకుని నీళ్ళు పోసేసుకుంటే మిల్క్ అవాయిడ్ చేసే వాళ్ళు అయితే ఆ మెథడ్ యూస్ చేయొచ్చు. తర్వాత నేను ఏదైతే ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నానో కొంచెం బాదాం అండ్ జీడిపప్పుది, అది కూడా వేసేస్తున్నాను, బికాజ్ దాంట్లోనే చక్కగా బాయిల్ అయిపోతుందని. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది మంచి థిక్ పేస్ట్ లాగా వచ్చేసింది. ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ ఉడికితే మాత్రం గట్టిగా అయిపోతుంది అనమాట. సో మనము ఇందాక 80% కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాస్తా అనేది, అందులో వేసేసి పూర్తిగా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా మనము ఇక్కడ కలుపుకుంటున్నాం అనమాట. అండ్ మీకు ఒక సందేహం రావచ్చు, ఇక్కడ సాల్ట్ వేయలేదేంటి అని. ఇదిగో వస్తాయి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి. సో ఇవైతే పాస్తా వాటర్, పాస్తా ఉడికించిన నీళ్ళు అయితే అస్సలు పారబోయద్దు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పాస్తా వాటర్ దీంట్లో వేస్తే. కొంచెం అది కన్సిస్టెన్సీ మనకి అడ్జస్ట్ అవ్వడం కోసం పాస్తా వాటర్ అయితే పోస్తున్నాను. అండ్ ఇదిగో వచ్చేసాయి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ నేను సాల్ట్ వేసేసుకున్నాను. తర్వాత పాస్తాలోకి మెయిన్గా మనకి చాలా రుచినిచ్చేవి 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి ఆరిగానో, అంటే పిజ్జా మీద వేసుకుంటాం కదా సీజనింగ్, అదొకటి. తర్వాత ఇంకొకటి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఈ 2 లేకపోతే పాస్తా టేస్టే అస్సలు బాగోదన్నమాట. ఒకవేళ మీరు ఈ 2 అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఫిజిల్ కాకుండా మీరు వేరే రకం మెక్రోనీ పాస్తా అలాంటివి, టమాటో, ఆనియన్ అలా వేసుకుని చేసుకుంటే వీటి అవసరం ఉండదు. బట్ ఇలాంటి వెజిటబుల్స్ లేని పాస్తాకైతే ఇవే రుచినిస్తాయి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఉట్టి సాల్ట్ అండ్ పెప్పర్తో చేసుకుంటాం అలా తింటే కూడా బాగుంటుందా అంటే, కొంతమందికి ఆరిగానోలో ఉండే గార్లిక్ స్మెల్ ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకైతే బాగానే ఉంటుంది. బట్
మామూలుగా అయితే బయట రెస్టారెంట్స్‌లో, కేఫ్‌లో తినే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తేనే టేస్ట్ అయితే కరెక్ట్‌గా వచ్చినట్టు ఉంటుంది. లేదో ఇంట్లో మాకు అలా అలవాటు లేదు అనుకుంటే గనక మీరు సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తినొచ్చు. అండ్ ఇందాక చెప్పినప్పుడు టమాటో అండ్ ఆనియన్స్ వేసుకొని దేశీ స్టైల్ కూడా బావుంటుంది. సో, నేనైతే ఇక్కడ మోర్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ మోర్ ఆరిగానో వేసుకుంటున్నాను. ఎందుకంటే పర్సనల్లీ ఐ లైక్ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఎందుకంటే అవి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తాయి. పెద్ద హడావిడి ఇంగ్రీడియెంట్స్ ఏం కాకపోయినా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో, ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఒకటి దీంట్లో జాయిన్ అవుతుంది. అదే చీజ్ స్లైస్. మీ దగ్గర చీజ్ స్లైస్ ఉంటే చీజ్ స్లైస్ వేసుకోండి. లేదా చీజ్ ఉంటే తురుముకొని వేసుకోండి. ఎలా చేసుకున్నా చీజ్ అనేది దీనిలో చాలా ముఖ్యమనమాట. ఎందుకంటే ఆల్ఫ్రెడో పాస్తాలో ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి చీజ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆ చీజ్ స్లైసెస్ అందులో పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఒక్క 1 మినిట్ అవ్వగానే చీజ్ అనేది ఇలా కరిగిపోతుంది. అండ్ మీ ఇష్టం, మీరు కనుక డైట్‌లో ఉండి చీజ్ మేము తినము అనుకుంటే చీజ్ అవాయిడ్ చేయొచ్చు. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఓకే అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా చీజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాస్తా అయితే ఖచ్చితంగా మీ పిల్లలకి నచ్చుతుంది. ఎందుకంటే దీనిలో పెద్ద స్పైస్ ఉండదు. ముఖ్యంగా మన పిల్లలు అవాయిడ్ చేయాలనుకుంటున్న వెజిటబుల్స్ కూడా ఉండవు. సో, ప్లెయిన్‌గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో కిడ్ ఫ్రెండ్లీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.